ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనము. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందులో వలె ఆయను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శరీరంలోని రక్తం అంతయు కారుతూ ఉండగా ఆయన ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు వేదన పడుతూ ఉన్నాడంటే మన పాపముల కొరకు ఆయన వేదన పడుతూ ఉన్నాడు. మనము చేసిన పాపము ఎంత ఘోరమైనదో, దేవునికి ఎంత దుఃఖమును మనకు ఎంత నష్టమును కలిగించుచున్నదో మనం గమనించవచ్చు. ప్రభువు వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయి ఉన్నది. గమనించండి ప్రియులారా, గెత్సేమనే తోటలో ఆయన మీదికి లోక పాప భారమంతయు వచ్చినప్పుడు ఆయన వేదనతో ప్రార్థించెను. మన పాపముల కొరకు ఆయన వేదన పడెను. అలాగే రక్షింపబడిన తరువాత మనము కూడా ఇతరుల ఆత్మ రక్షణ కొరకు వేదనతో మనము ప్రార్థించవలెను. ప్రతి తల్లి తన బిడ్డను కనుటకు ప్రసవ వేదన పడును. ప్రసవ వేదన పడకుండా ఏ తల్లి కూడా బిడ్డను కనలేదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిస్తే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు గలతీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడకుండా మనము ఆత్మలను సంపాదించలేము. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మీ పాపముల కొరకు నీవు వేదనతో ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని దుఃఖపరచుచు సాతాను యొక్క ఉచ్చులలో ఉన్నవారు విడిపింపబడి తిరిగి జన్మించి క్రీస్తు రాజ్యమునకు వారసులగున్నట్లు ఆత్మల కొరకు ప్రార్థనలో ప్రసవ వేదన పడుచూ ఉన్నావా? ఆలోచించుకొనుము. క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థించుతూ ఉండెను. నిత్య మరణమునకు లోనై ఉన్న మన కొరకు ప్రభువు ప్రార్థించుచుండెను. ఇట్లు వేదనతోనూ నిట్టూర్పులతోనూ మన స్వభావము మార్పు కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించుట మనము నేర్చుకునవలెను. కనుక ప్రియులారా, దేవుడిచ్చు జయమును మన జీవితంలోనూ ఆత్మల రక్షణ మన సేవలోనూ చూడగలము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.